ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుండి 49వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఈరోజు ప్రభువారు మనల్ని ఒక క్రొత్త నెలలోకి తీసుకుని వచ్చాడు. గడిచిన నెలంతా కూడా ఆయన మీకు తోడయుండి మీకు సహాయము చేసి మీ ఇరుకులలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించి ఆయన మీ బలహీనతల్లో నుండి మిమ్మలను ఉత్సాహభరితమైన కృపలోనికి నడిపించి ఈ దినమున మీరు ఉన్నట్లుగా ఆయన ఆశీర్వదించారు. అట్టి ప్రభువుకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ ఏప్రిల్ మాసమంతా కూడా మీరు కృపాక్షేమములతో వర్ధిల్లి మీరు కోరిన రేవుకు చేర్చబడి విజయవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకోవాలని దేవుని ఎదుట మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఈ మాసమంతయు క్షేమము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5, 6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతస్తా అనే పేరు కలిగిన ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేటి పక్కన 5 మంటపాలున్నాయి. ఆ మంటపాలలో విస్తారమైనటువంటి రోగులు, కుంటివారు, ఓచకాలు చేతులు కలిగిన వాళ్ళు, గూనివారు, గ్రుడ్డివారు, అంగహీనులు, రకరకాల వ్యాధిగ్రస్తులు ఆ మంటపాలలో దినాల తరబడి వారు ఎదురు చూస్తున్నారు. దేనికోసం వారు ఎదురు చూస్తున్నారు? ఆ కోనేటి దగ్గరికి ఒక దేవదూత అప్పుడప్పుడు దిగివచ్చి ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటుందట. మొదట ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఏ వ్యాధిగ్రస్తుడు వచ్చి అందులోకి దిగుతాడో వెంటనే అతడు బాగైపోతాడు. రెండో వాడు వస్తే అతనికి స్వస్థత లేదు. ఎందుకు లేదంటే దేవదూత ఒక్కసారి దిగివచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో ఆ ఒక్కడికి మాత్రమే స్వస్థత. అయితే ఆ రోజున 100 మంది బాగుపడాలంటే ఆ కోనేటిలోకి 100 సార్లు ఆ దూత దిగివచ్చి ఆ నీళ్లను కదిలించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దూత వస్తున్నాడు, బాగుపడేవారు బాగుపడుతున్నారు, వెళ్ళేవారు వెళుతున్నారు, వచ్చేవారు వస్తున్నారు. కానీ అక్కడ ఒక వ్యాధిగ్రస్తుడున్నాడు. 38 సంవత్సరాల నుండి వాడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో సగభాగం వాడు రోగంతోనే గడిపేశాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయే నాటికి 33.5 సంవత్సరాలు. కానీ ఈ వ్యాధిగ్రస్తుడు ఆ కోనేటి దగ్గర కూర్చున్న కాలం 38 సంవత్సరాలు. అతడు ఆ కోనేటి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు యేసు ప్రభువారు ఇంకా మరియమ్మ గర్భంలో పడలేదు.
అంత సీనియారిటీ ఉంది ఆ వ్యక్తికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి ఆ కోనేటి దగ్గరికి వచ్చాడట. అతడు యేసుని గురించి తెలుసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు, వాడు రాలేడు. కానీ యేసు అతనిని ఎరిగి అతని దగ్గరికే వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అతడేమో నన్ను కోనేటిలోకి దించడానికి సహాయకులు ఎవరు లేరని బాధతో చెప్తున్నాడు. యేసు ప్రభు కోనేటిలోకి నిన్ను దించడానికి నీకెవరు లేరా అని అడగలేదు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని మాత్రమే అడిగాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుకి చెబుతున్న జవాబు వేరు, యేసు ప్రభు ఆ వ్యక్తిని అడుగుతున్న ప్రశ్న వేరు. అయితే యేసు ప్రభు అతని యొక్క మాటలేమీ పట్టించుకోలేదు. కానీ ఆయన అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుము అన్నాడు. వెంటనే అతడు తన పరిపెత్తుకొని నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరును అనేకుల కోసం ఎదురు చూచి సహాయం చేస్తారని మీరు కనిపెట్టుకొని ఉన్నారు కదా. ఎవరు మీకు సహాయానికి రాలేదు కదూ. అయితే ప్రభువారు ఈ ఉదయకాలం మిమ్మల్ని చూస్తున్నారు. ఆయన మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, బిడ్డా, బాగుపడాలని ఆశపడుతున్నావా? నీవు వర్ధిల్లాలని కోరుచున్నావా? నీకు జయం కావాలని ఇష్టపడుతున్నావా? నీవు అద్భుతంగా కృప మీద కృప పొందుకోవాలని నీవు ఆశిస్తున్నావా? ప్రభువారు నిన్ను అడుగుతున్నారు. ప్రభుతో చెప్పు, ప్రభువా, స్వస్థపడాలని ఆశిస్తున్నాను. ప్రభువా, బలం పొందాలని ఆశిస్తున్నాను. ప్రభువా, ఒక నూతన కార్యం నేను అనుభవించాలని, నా కుటుంబం సంతోషించాలని నేను కోరుచున్నాను అని ఆయనతో చెప్పు. తప్పకుండా ఈరోజు నీ కొరకు ఒక మహిమగల కార్యం పరలోకములో దేవుడు ప్రారంభించబోతున్నాడు. అక్కడ ప్రారంభిస్తే ఇక్కడ కార్యం స్థాపించబడుతుంది, కార్యం సిద్ధిస్తుంది. కనుక విశ్వాసముతో ప్రభుతో చెప్పు, అయ్యా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నాకు నీ కృప కావాలి, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను బాగు చెయ్యి, నీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తాను. ఈ నిబంధన ప్రభుతో నువ్వు చేసినప్పుడు నిశ్చయముగా ఈ రోజున ఏదో ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరే మా యుద్ధకొచ్చి మీరు మమ్మల్ని అడుగుచున్నారు, స్వస్థపడగోరుచున్నావా? దీవెన కోరుచున్నావా? విడుదల కావాలని అడుగుచున్నావా? నీవు ఆశీర్వదించబడాలని ఇష్టపడుచున్నావా? అవును, ఇట్టి మీ యొక్క స్వరాన్ని విని ప్రభు మీరు మాకు అది దయచేయాలని మేము ఆశించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ హస్తము చాపి ఈరోజు మా ప్రియులు ఒక అద్భుతమైన దీవెన పొందుకోవడానికి మీరు నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.